వాళ్ళిద్దరూ అధికార పార్టీ నేతలు. ఒకరు మంత్రి అయితే మరొకరు ఎమ్మెల్యే. కానీ కొద్ది రోజులుగా మంత్రి పదవి రాలేదంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఆ ఎమ్మెల్యే. కానీ మంత్రి మాత్రం ప్రభుత్వం బాగా పనిచేస్తుందని కితాబిస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ముల మధ్య RRR గొడవ ముదిరిందా? ఒకరు RRR పనులు వేగంగా పూర్తి చేయాలంటే మరొకరు మాత్రం RRR బాధితులకు మద్దతుగా నిలుస్తున్నారా? నల్గొండలో కాంగ్రెస్ పార్టీకి కేర్ ఆఫ్ అడ్రస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ ప్రయాణం చేస్తున్న ఆయన ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు. 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గం నుంచి ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2004, 2009, 2014లో వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్లో మంత్రిగానూ సేవలందించారు. దాంతో ఆయనకు నల్గొండ నియోజకవర్గంతో విడదీయలేని బంధం ఉంది. కానీ 2018 ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత తిరిగి 2019 లోక్సభ ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. ఇక 2023 ఎన్నికల్లో తిరిగి నల్గొండ నుంచి మరోసారి విజయం సాధించి ఇప్పుడున్న కేబినెట్లో కీలక మంత్రిగా చక్రం తిప్పుతున్నారు. కానీ కొద్ది రోజులుగా ఇద్దరు అన్నదమ్ముల మధ్య మంత్రి పదవి చిచ్చు రాజేసిందని టాక్ వినిపిస్తోంది. మరోవైపు కోమటిరెడ్డి బ్రదర్ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఓ బ్రాండ్ లీడర్. ప్రస్తుతం మునుగోడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆయన కొద్ది రోజులుగా పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తనకు మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తి ఆయనలో పెరిగిపోతోంది. బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి మారే సమయంలో రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ మంత్రి పదవిపై హామీ ఇచ్చింది. అయినా ఇచ్చిన హామీ నెరవేరకపోవడం వెనక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు ఆయన భావిస్తున్నారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి 10 ఏళ్ల సీఎం ప్రకటనపై సంచలన కామెంట్స్ చేశారు రాజగోపాల్ రెడ్డి. 10 ఏళ్లు తానే సీఎం అని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకమని బాంబు పేల్చారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుందని గుర్తు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరంటూ రాజగోపాల్ రెడ్డి చెప్పడం దుమారం రేపుతోంది. ఇలా అన్నదమ్ములు ఇద్దరు వేర్వేరుగా స్టేట్మెంట్లు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. హామీ ఇచ్చిండ్రు, ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. అవకాశం వస్తే ఎప్పుడన్నా నేను కూడా సీనియర్ని కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి నాకంటే జూనియర్లకు నిన్న మంది వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికి ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మీరు ఎంపీ గెలిపించమంటే గెలిపించినాం, పార్టీలకు రమ్మంటే నువ్వు నన్ను నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. నేను బతుకున్నాగా ఎవరికి కావాలి పెద్ద పెద్ద పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాలకు అడ్డం పెట్టుకొని పదవులకు వచ్చి 1000 కోట్లు దోచుకునేటానికి వారికి పదవులు కావాలి. రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి. ఈ గొడవ జరుగుతుండగానే ఇప్పుడు అన్నదమ్ముల మధ్య RRR రోడ్డు నిర్మాణం అగ్గిరాజేస్తోంది. ఈ రోడ్డు విషయంలో ఇద్దరు బ్రదర్స్ చెరో వాయిస్ వినిపిస్తున్నారు. రోడ్లు భవనాల శాఖ మంత్రిగా కొనసాగుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి RRR తన కలల ప్రాజెక్టుగా చెబుతున్నారు. తన శాఖ పరిధిలోనిది కావడంతో రీజనల్ రింగ్ రోడ్డుపై వెంకటరెడ్డి ఫుల్ ఫోకస్ పెడుతున్నారు. రెగ్యులర్గా రివ్యూలు చేయడంతో పాటు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో తరచూ సమావేశమవుతున్నారు. అలా రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి చేయడం తన టార్గెట్ అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. అంతేకాదు RRR కోసం భూసేకరణ త్వరగా పూర్తి చేయాలంటూ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. కానీ ఇప్పుడు మంత్రి వెంకటరెడ్డికి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కొరకరాని కొయ్యగా మారిపోయారనే టాక్ వినిపిస్తోంది. మొత్తం మీద RRR కోసం వెంకటరెడ్డి దూకుడు చూపిస్తుంటే తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మాత్రం ఆయన దూకుడుకు కళ్లెం వేస్తున్నారు. RRR రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులకు మార్కెట్ రేటు ప్రకారం ధర చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు బాధితులకు న్యాయం చేసే వరకు భూసేకరణ చేసే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు. ఈ విషయంలో రైతుల కోసం అండగా ఉండేందుకు ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు సిద్ధమంటూ ప్రకటించేశారు. అయితే తనకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఆలస్యం చేసినా పర్వాలేదని
రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదన్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. RRR అలైన్మెంట్ మారాలంటే ప్రభుత్వం మారాలేమో అంటూ బాంబు పేల్చారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. కాంగ్రెస్ పార్టీలో 2 కీలక నేతలు, పైగా సొంత అన్నదమ్ములు డిఫరెంట్ కామెంట్స్ చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది.